హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లాలి వంటలు. ఇల్లాలి వంటలు ఇవాళ బీరకాయ తొక్కతో పచ్చడి చూద్దామండి. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. నేను 2 బీరకాయలని బాగా శుభ్రంగా కడుక్కొని, లేత బీరకాయలు తీసుకోవాలి, శుభ్రంగా కడుక్కొని తొక్క తీసి పెట్టుకున్నానండి. దానికి గాను మనం కడాయి పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవచ్చు. ఒక గుప్పెడు వేరుశనగపప్పు వేసుకొని, పల్లీలు అంటారు, వేరుశనగపప్పు అంటారు, ఒక దగ్గర ఒక్కలాగా అంటారండి. ఇంకా వేసేసుకొని సన్నని మంట మీద వేరుశనగపప్పు పగులు వచ్చేంత వరకు నిదానంగా వేయించుకోవాలి. అప్పుడు ఈ వేరుశనగపప్పు వేయించేదాన్ని బట్టి కూడా మనకి టేస్ట్ మారుతుందండి. ఇక ఒక 25 పచ్చిమిర్చి వరకు నేను వేసుకున్నానండి. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి కారాన్ని బట్టి కూడా మనం వేసుకోవాలి కదా. ఒక్కొక్కసారి పచ్చిమిర్చిలో కారం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దానికి తగ్గట్టుగా మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. మీరు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చిలో కారం ఉండేదాన్ని బట్టి వేసుకోవాలి. ఇక బీరకాయ తొక్కలు కూడా వేసేసుకోవాలి. 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 5-6 నిమిషాల పాటు ఇలాగే మీడియం ఫ్లేమ్ మీద మనం వేయించుకోవాలండి. ఉప్పు వేసుకొని వేయించుకుంటే త్వరగా వేగిపోతాయి. అందులో త్వరగా వాటర్ బయటకు వచ్చేసి త్వరగా వేగిపోతాయి అన్నమాట. మనకి మీడియం ఫ్లేమ్ మీద సన్నగా వేయించుకోవాలి. ఈ పచ్చడి మనకి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, గారెలు వేటిలోకైనా పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు చేసి చూడండి, మీరే చెప్తారు ఎలా ఉంటుందో. మీరు చేసి చూస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో పచ్చడి. ఇక వెల్లుల్లి ఒక 7-8 వెల్లుల్లి రెబ్బల వరకు వేసుకున్నానండి. నేను ఎప్పుడు ఏ కూరల్లో వేసినా కానీ నేను వెల్లుల్లి రెబ్బలు దాని తొక్క తీయనండి. తొక్కతో పాటు వేసుకుంటేనే మంచిది. ఇక ఒక చిన్న కుంకుడుగాయంత చింతపండు వేసుకున్నాం. పచ్చిమిర్చిని పట్టి మనం చింతపండు వేసుకోవాలన్నమాట. ఇక ఆ వేరుశనగపప్పు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, అది బాగా ఆరనిచ్చేసి పౌడర్గా చేసుకోవాలి. మరి మెత్తటి పౌడర్ వద్దు, కొంచెం ఒక ముక్కగా ఉంటే చాలన్నమాట. ఇంకా అవి వేసేసుకున్నాక ఈ బీరకాయలు అవి మనం ఫ్రై చేసుకున్నాం కదా, అవి కూడా వేసి మనం 2 పల్సెస్ ఇస్తే చాలండి. ఎక్కువ వద్దు, 2 పల్సెస్ ఇస్తే చాలు. మరి పేస్ట్ లాగా బాగా మెత్తగా వేస్తే బాగోదు. కొంచెం మనం రోట్లో నూరుకున్న విధంగా వస్తుంది. ఒక 2-3 పల్సెస్ ఇస్తే చాలు. అలా వస్తుంది. అలా ఉంటేనే బాగుంటుంది. మీకు రోలు ఉండి ఓపిక ఉంటే కనుక రోట్లో నూరుకోండి, ఇంకా పచ్చడి బాగుంటుంది అన్నమాట. ఎంతో రుచికరమైన బీరకాయ తొక్క పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు చేసుకొని తినండి. చాలా మంచిది కూడా మనకి ఆరోగ్యానికి. మనకి పొట్టలో ఉండే ఏమన్నా వేస్ట్ ఏదన్నా ఉంటే అది బయటకు నెట్టేస్తుంది. ఈ పీచు పదార్థం కదా, మనకి పొట్టలో ఏమన్నా వేస్టేజ్ అది ఉంటే బయటకు నెట్టేస్తుంది కదా. కాబట్టి బీరకాయతో ఏదన్నా మీరు పచ్చడి ఇగురో పప్పుకో తెచ్చుకుంటారు కదా, తొక్క తీసి పెట్టుకుంటారు కదా. కాబట్టి అప్పుడు ఈ తొక్క పడేయకుండా పచ్చడి చేసుకోండి, బాగుంటుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఉల్లిపాయలు కావాలంటే మీరు వేసుకోండి, లేకపోయినా వదిలేయచ్చు అనమాట. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇల్లాలి వంటలు. నెక్స్ట్